హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు ఈ వీడియోలో 2 రుచికరమైన రైస్ రెసిపీస్ని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. తక్కువ సమయంలో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ స్పెషల్ రైస్ వంటకాలు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్, డిన్నర్ లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఈ రైస్ మంచి ఎంపిక. రుచి, సువాసన మరియు సింపుల్ తయారీ విధానంతో మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్ అయితే రాసేయండి. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి టమాటా రైస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నేను 2 మీడియం సైజ్ టమాటాలను చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేయబోతున్నాను. దీంట్లోకి వచ్చి కారం కోసము ఎండుమిర్చి 2 తీసుకున్నాను. అలాగే నార్మల్ కారం కూడా యాడ్ చేస్తాను అనమాట. మీకు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే 4 ఎండుమిర్చి ఇక్కడే వేసేసుకోండి. నేను కారము 2 ఈక్వల్గా యాడ్ చేస్తున్నాను కాబట్టి 2 ఎండుమిర్చి మాత్రమే తీసుకున్నాను. గ్రైండ్ చేసేసుకొని క్యూరీని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 గంటల ఆయిల్ అయితే వేసుకోండి. రైస్ ఐటెం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక చెక్క, 2 లవంగాలు, షాజీరా కానీ లేకపోతే జీలకర్ర ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఒక హాఫ్ స్పూన్ వేయండి. ఈ జీలకర్ర చిటపటం అనే వరకు వేయించుకున్న తర్వాత ఒక ఆనియన్, చిన్న ఆనియన్ను నేను పొడవు స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ ఇలా పొడవుగా పిల్లలు తినరు అనుకుంటే సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక పచ్చిమిర్చి అలాగే పసుపు కూడా వేసాము. పసుపు అనేది నేను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాను, ఎందుకంటే పసుపు కొద్దిగా స్మెల్ వస్తుంది కాబట్టి పచ్చివాసన పోవటానికి మనము ఆనియన్స్తో పాటే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మెత్తబడ్డ తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకి వాటితో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను ఒక చిన్న టమాటా కూడా స్లైసెస్ కట్ చేసి వేసాను. రైస్లో టమాటా మధ్య మధ్యలో తగులుతూ జ్యూసీగా రైస్ బాగా వస్తుంది. సో టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ఆల్రెడీ క్యూరీ చేసి పెట్టుకున్న టమాటాని వేసేసుకొని సాల్ట్ కూడా టమాటాకు సరిపోయే సాల్ట్ అయితే వేసుకోండి. రైస్లో మళ్ళీ మనము సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఓన్లీ ఈ టమాటా క్యూరీకి సరిపోయే సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఈ క్యూరీ కొద్దిగా మగ్గిపోతుంది అనమాట. పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకోవాలి. ఒక 50% ఈ టమాటా పేస్ట్ అనేది ఉడికిన తర్వాత దీంట్లోకి మనం సరిపోయినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ ఎండుమిర్చి వేసాం కదా, సో ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కారము, ఒక 1/2 టీ స్పూను ధనియాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఇవన్నీ టమాటాలో బాగా మిక్స్ చేసేసుకోవాలి. కారము ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఉడకటానికి అడుగంటుతుంది అనుకుంటే ఒక 1/2 టీ గ్లాసు వేసుకుంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత చూసారా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. ఈ టైంలో మనము రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. రైస్ ఉండటం తెలుసు కాబట్టి నేను రైస్ బాయిలింగ్ చేయటం అదేమీ చూపించట్లేదు. ఇక్కడ మనము బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు అండి. నేనైతే నార్మల్ రైస్తోనే చూపిస్తున్నాను. రైస్ మనం వండింది మొత్తం వేసుకోకుండా ఫస్ట్ ఒక సగం వేసుకోండి. మనకి పేస్ట్కి రైస్ సరిపోతుందా లేదా, తిక్గా వస్తుందా పల్చగా వస్తుందో చూసుకొని అప్పుడు మిగిలిన రైస్ యాడ్ చేసుకుంటూ ఉండండి. మొత్తము రైస్ ఒకేసారి యాడ్ చేస్తే మన రైస్ అనేది పల్చగా అయిపోతుంది. సో కొద్దిగా ఉంచేసుకొని మనం రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గ్రేవీ ఎక్కువగా ఉంది అనిపిస్తే మిగిలిన రైస్ కూడా యాడ్ చేసుకోండి. నేను వండిన రైస్కి ఇక్కడ 2 టమాటాలు బాగా సరిపోయినాయి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవటమే. చాలా సింపుల్ అయిన రెసిపీ ఇది. కొత్తిమీర లేదు అనుకుంటే కసూరి మేతి కూడా కొద్దిగా క్రష్ చేసుకొని వేసేసుకోవచ్చండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా టాస్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవటమే. లంచ్ బాక్సెస్లోకి అయితే కొద్దిగా ఆరబెట్టుకొని మంచిగా లంచ్ బాక్సెస్లోకి వేసేసుకోవచ్చు.
పిల్లలకి అయితే కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేయండి చివర్లో. అలాగే గెట్ టుగెదర్కి అరేంజ్ చేసేటప్పుడు మనం కొద్దిగా డెకరేషన్ని చేంజ్ చేసుకొని అరేంజ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది, అలాగే వచ్చిన వాళ్ళకి కూడా ఫీల్ బాగుంటుంది రైస్ టేస్ట్ చేసే ముందు కన్నా. ఇక నెక్స్ట్ రెసిపీ కొత్తిమీర రైస్ అండి. కొత్తిమీర ఫ్లేవర్ మనకి అనిపించకుండా చాలా స్పైసీగా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు చక్కగా తినేస్తారు. ఇక ప్రొసీజర్ అయితే చూసేద్దాం. ముందుగా కొత్తిమీర పేస్ట్ కోసము ఒక కట్ట కొత్తిమీరని క్లీన్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోకి ఒక అర టీ స్పూను ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కారం కోసం వేస్తున్నాను అనమాట. మీకు పచ్చి కారం వద్దు అనుకుంటే మనము రెగ్యులర్గా యూజ్ చేసే కారం అయితే యూజ్ చేసుకోవచ్చు రైస్ వేసేటప్పుడు. కానీ పచ్చి కారం వేస్తే మంచి స్పైసీగా ఉంటుంది, అలాగే రైస్ కూడా రుచిగా వస్తుందన్నమాట. మిక్సీ పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి 2 గంటల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మినప్పప్పు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ, మీకు కావాలంటే పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. తినేటప్పుడు మంచి పంటికి రుచిగా తగులుతుంది. అలాగే 2 చిన్నుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పసుపు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 50% అయితే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. పసుపు కూడా ఇప్పుడే వేస్తున్నాను. కొంతమంది పసుపు రైస్ వేసినప్పుడు వేసుకుంటారు, అది మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ 50% ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను. మనం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ ఫ్లేవర్ కోసము ఇక్కడ మనం వేసే మసాలాల కోసమని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది కూడా మనకి కొత్తిమీరలో ఉండే వగరు, క్యారెట్లో ఉన్న స్వీట్నెస్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇలా 50% మన క్యారెట్ కుక్ అయిపోతుంది తొందరగానే. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా క్యూరీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కొత్తిమీర మనం వేసేటప్పుడు నలగకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఓన్లీ కొత్తిమీరకు కావాల్సిన సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒకవేళ ఇది మనకి కొత్తిమీర పేస్ట్ అనేది అడుగంటుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. అప్పుడు మనకు అడుగు పట్టకుండా చక్కగా బాయిల్ అయిపోతుంది అనమాట. బాయిల్ అయిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. అప్పుడు కొద్దిగా కారం వేసుకోండి. ఒక అర టీ స్పూను కారము, ఒక అర టీ స్పూను ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, రెండింటిని యాడ్ చేసుకొని కలిపేసుకోండి. 2-3 సెకండ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కారం అనేది మనకి మగ్గిపోతుంది అన్నమాట. చూసారా, ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తే మనకు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయినాడు. ఈ టైంలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను నార్మల్ రైస్ అయితే వేస్తున్నానండి. మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. నార్మల్ది పొడి పొడిగా వండుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ ఒకేసారి వేసేసుకోకుండా కొద్దిగా వేసుకొని ముందు మనకి తయారు చేసిన పేస్ట్కి సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా మనకి పేస్ట్ అనేది రైస్ అనేది థిక్గా కనిపిస్తుంది అంటే అప్పుడు ఇంకొద్దిగా రైస్ యాడ్ చేసుకోవచ్చు. ముందే మొత్తం క్వాంటిటీ రైస్ అయితే వేసేసుకోకండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ అనేది కొద్దిగా పెంచుకొని కలుపుకుంటే రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర అంతా రైస్కి పట్టేసి ఇంతేనండి. మనం ఈ టైంలో ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర ఏమో యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొత్తిమీర రైస్ కాబట్టి. దీంట్లో ఇంకా చివరిలో కొత్తిమీర నేను వేయలేదు. ఒక్కసారి తింటే మళ్ళీ చేయాలనిపించే రుచి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ కామెంట్ అయితే రాయండి, ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది.